బైసెక్షువల్, అమ్మాయి దొరికిందా చేసా, అలా కాదు. పడాలి, నచ్చాలి, ఈక్వేషన్స్ ఏమి ఉండాలి అవన్నీ ఉంటాయి అబ్బాయితో ఎలా అలాగే. కానీ అంత ఇంప్రెసివ్ అయిన అమ్మాయిలు కూడా దొరకలేదు నా జీవితంలో. అబ్బాయిలతో నేను ఎంత ట్రామా గురయ్యానో అమ్మాయిలతో కూడా అంత ట్రామా గురయ్యా. కాబట్టి నన్ను అంటే నేను తొందరగా ఇంప్రెస్ అవ్వలేను, అట్లా కష్టపడాలి. ఇష్టమైన అబ్బాయిలు అంటే లవ్ చేస్తారు నార్మల్గా. బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ లవ్ అంటే కలవడం కోసమే. ఎలా కలవడం అంటే ఫిజికల్గా కలవడం కోసమే. అదే నేను ఎప్పుడు చేయలేదా వచ్చినాను. అయితే నార్మల్గా లవ్ అని అంటే సెక్స్ కోసం లేకపోతే దాని కలుస్తూ ఉంటారు. ఇప్పుడు సంభోగం. ఇప్పుడు మ్యాక్స్ లవ్ అంతా ఇలాగే ఉండడానికి రీజన్ ఏమైనా ఉందంటున్నా? ట్రామా రెస్పాన్స్. హైపర్ సెక్షువాలిటీ ఇస్ ట్రామా రెస్పాన్స్. చెప్తా, దానికి ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బాడీకి జనరల్గా మనం సేఫ్ అని ఫీల్ అవ్వడానికి డైలీ 8 నుంచి 12 హగ్స్ కావాలి. అది కూడా ఏంటి, నిమిషం పాటు కనీసం 20 సెకండ్లు మనం పట్టుకొని సెక్స్ ఉద్దేశం లేకుండా, ప్లటానిక్ అంటే నాకు సెక్స్ ఉద్దేశం లేదు, నువ్వు సేఫ్ అని ఫీలింగ్ ఇవ్వడానికి అమ్మనో నాన్ననో అక్కనో చెల్లినో ఉద్దేశం లేకుండా, ఆ ఉద్దేశం లేకుండా మనల్ని పట్టుకునే 8 నుంచి 12 హగ్స్ కావాలి. అప్పుడు మన బాడీ సేఫ్టీ అని ఫీల్ అవుతుంది. ఓకే, నువ్వు సేఫ్గా ఉన్నావు సొసైటీలో అని ఫీల్ అవుతుంది. మనము పాతకాలంలో చూస్తే మనకి జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. అమ్మ ఒళ్ళోనో తాతయ్య ఒళ్ళోనో అమ్మమ్మనో పట్టుకోవడమో ఇవన్నీ మనకి ఫిజికల్ టచెస్ దొరికేవి. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పరిగెత్తు. ఇప్పుడు మనము రోబోట్లా పరిగెట్టే మనుషులం కాదు, చిల్లవడానికి పుట్టాం. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు తప్ప ఏ జంతువులన్నా తీసుకోండి, అన్ని జంతువులు కూడా ఆకలి అయినప్పుడు వేటాడుతాయి, మిగతా టైంలో చిల్లవుతాయి. మనం మాత్రమే పరిగెడుతున్నాం. సో ఈ పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మన లోపల అడ్రినల్ రష్, కార్టిజాల్, ఈ 2 నెగిటివ్ హార్మోన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన గుండె ఒక స్పీడ్లో కొట్టుకోవాల్సింది, అయ్యా నేనేం పని చేయట్లే, నేను డబ్బులు సంపాదించట్లే, నాకు ప్రేమ దొరకట్లే, ఇది మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ బ్రెయిన్ బాడీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంది. యాంగ్జైటీలోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ ఏం చేస్తుంది, నిన్ను ఫోర్స్ చేస్తుంది పాజిటివ్ హార్మోన్స్ కావాలి నాకు అని. పాజిటివ్ హార్మోన్స్ కావాలంటే ఆర్గాజం కాగానే ఏమవుతుంది, ఆహా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద డోపమిన్ హిట్. సో నీకు చేసిన ప్రతిసారి యు ఆర్ ఫీలింగ్ బెటర్ అండ్ యు ఆర్ గెటింగ్ ఫిజికల్ టచ్. ఓకే, ఆ ఫిజికల్ టచ్, ఓహో బాడీ ఏం డిసైడ్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం డిసైడ్ అవుతుంది అంటే, ఓహో ఇలా నిన్ను హార్నీ చేసేసి నిన్ను కామం పెంచేస్తే నువ్వు ఒక మనిషిని దగ్గర తెచ్చుకుంటున్నావు, అప్పుడే నాకు టచ్ దొరుకుతుంది, కాబట్టి నేను హార్నీ చేసేస్తా, నువ్వు సచ్చినట్టు దానికోసమన్నా ఒక మనిషిని తెచ్చి ముట్టుకునేలా చేస్తావు అని బాడీ హైపర్ సెక్షువల్ అయిపోతుంది. ఇన్నున్నాయమ్మా. ఇది మామూలుగా నాకు నా పర్సనల్ డౌట్, పెళ్లి చేసుకుంటా నేనా? యా, అంటే కరెక్ట్ పర్సన్ దొరికితే ఫస్ట్ షూర్. ఎవరైనా ఏమైనా ప్రపోజల్ కానీ మాట్లాడే ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి, కానీ నేను సేఫ్గా, ఐ మీన్ ఎట్లా అంటే ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ మనిషి కావాలి లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నన్ను టామ్ బాయ్ అంటారు, నన్ను మొగోడ్లాగా అంటారు, మ్యాస్క్యులిన్ అంటారు. లేదా ఇప్పుడు నాకు అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఇప్పుడు నాకు ఎలాంటి మనిషి కావాలి అంటే, నేను పెద్ద మనిషి అంటే అందరి జీవితంలో అమ్మని అయిపోయాను చెప్పా కదా, నాకు ఆ బాధ్యత అలసిపోయా. ఓకే, నేను చిన్న పిల్లని అవ్వగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చినప్పుడు, అనే ప్రూఫ్ దొరికినప్పుడు ప్రాబబ్లీ ఐ కెన్ థింక్. మీరు సొసైటీ కోసం ఆలోచించి సొసైటీ కోసం మాట్లాడుతున్నారు అంతే కదా. మిమ్మల్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? సంబంధం లేదు. ఎందుకు? హీరోలు ఎప్పుడు సొసైటీ పీపుల్ ప్లీజర్లు కాదు హీరోలు. ఆ సొసైటీ నాకు లాభం వచ్చినా లేకున్నా నా వల్ల సొసైటీ బాగుపడుతుందని డిసైడ్ చేసుకునేటోడే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యిండు. భగత్ సింగ్ అయినా ఎవరైనా సరే, ప్రాణం పోతుందని తెలుసు, రిస్క్ ఉందని తెలుసు, దీనివల్ల నన్ను గుర్తిస్తాడా గుర్తించరా అని పట్టించుకోరు. నా వల్ల బాగుపడుతుంది దేశం, నేను బలైనా సరే, నాకు కష్టం వచ్చినా సరే, నేను సఫర్ అయినా సరే, నేను చేసే పని వల్ల నలుగురు బాగుపడతారు అని అర్థం చేసుకున్నాడు హీరో అవుతాడు. ఈ సొసైటీలో మీ ఫ్యామిలీ కూడా, మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా మిమ్మల్ని? సంబంధం లేదు నాకు, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయాలని నా సంబంధం నాకు లేదు. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, అది నాకు ఇంపార్టెంట్. నా కుక్క యాక్సెప్ట్ చేసింది నాకు అది చాలు. సడన్గా మీరేంటి సందీప్ రెడ్డి మంగళ మాట్లాడతా? నేను ఎప్పుడు ఇట్లానే మాట్లాడా, నార్మల్గా జస్ట్ కంపేర్. ఫేమస్ అయింది అందుకే కదా. బేసికలీ మీ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది?
బాగానే అది పోతుంది. ఒక పార్ట్ ఆఫ్ రెవెన్యూ కోసమేనా మీరు స్టార్ట్ చేసి? పార్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అంతా అయ్యి చలో నేను కొంచెం మెల్లిమెల్లిగా వర్క్ చేద్దాము అని స్టార్ట్ చేసి మొత్తం అన్ని ఛానల్స్ తిరిగా, టీవీ ఛానల్స్ తిరిగా, న్యూస్ ఛానల్స్ తిరిగా, యూట్యూబ్ ఛానల్స్ తిరిగా, మూవీ ఆఫీస్లో అందరినీ కాంటాక్ట్ అయ్యా. నాకు అర్థమైందంటే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ, నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి, కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇది నాకు అర్థమైపోయింది. సో నా నేనే గొడవాలి.